ఆంధ్రప్రదేశ్లో మాఫియా రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలు ఖనిజ సంపదను కొల్లగొట్టి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో విలువైన క్వార్జ్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వైసీపీ పెద్దలే దోపిడీకి తెరతీశారా? కొందరు నేతలు మాఫియాను నడిపిస్తున్నారా? ఈ విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయా? వాచ్ ఏబిఎన్ ఇన్సైడ్. వైసీపీ పాలనలో మాఫియా చెలరేగిపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి, ఇసుక, విలువైన ఖనిజ సంపద దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. సహజ వనరులకు కొల్లగొట్టి కోట్లు దండుకునే పరిస్థితి ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు నేతలు వనరులను దోచుకుంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ దోపిడీ మరింత ఎక్కువగా సాగుతోంది. క్వార్జ్ మాఫియా రాజ్యమేలుతోంది. వైసీపీ నేతలే ఈ మాఫియాను నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద దోపిడీకి వైసీపీ పెద్దలే తెరతీశారా అనే అనుమానాలు లేకపోలేదు. ఫ్యాన్ పార్టీ క్యాడర్లో ముంబై మాఫియా ప్రస్తావన రావడం చర్చనీయాంశంగా మారింది. క్వార్జ్ ఖనిజాన్ని కొల్లగొట్టే విషయంలో బాబాయ్ అబ్బాయి కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కోట్ల రూపాయల కప్పం కొంతమందికి చేరుతోందన్న టాక్ నడుస్తోంది. దోపిడీ మాటున అతి పురాతన శైవ క్షేత్రాలు ధ్వంసమవుతున్నా పట్టించుకునే దిక్కులేదు. అధికార పార్టీ అరాచకాలు అన్నీ ఇన్ని కాదన్న చర్చ ప్రజల్లో సాగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఖనిజ సంపదకు పెట్టింది పేరు. ఎంతో విలువైన అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. సైదాపురం, రాపూరు, ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు తదితర ప్రాంతాల్లో క్వార్జ్, మైకా, వర్మిక్యులేట్, పల్స్పర్ వంటి ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో క్వార్జ్కి విపరీతమైన డిమాండ్ ఉంది. చైనా వంటి దేశాలు సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ వాహనాల పరికరాల తయారీలో విరివిగా వినియోగిస్తుండడమే అందుకు కారణం. గతంలో టన్ను క్వార్జ్ 5,000 రూపాయలు ఉంటే ఇప్పుడు అమాంతంగా 18,000కు పెరిగింది. హై క్వాలిటీ ఖనిజం టన్ను ₹1,00,000 మించి ధర పలుకుతోంది. దీంతో క్వారీలపై వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధుల కన్ను పడింది. నిరంతరం సలహాలిచ్చే ప్రభుత్వ పెద్ద అంటతో వైసీపీ నేత కొడవలూరు ధనంజయ రెడ్డి ముందుగా అడుగుపెట్టారు. ఇక్కడ అతి ప్రాచీన సిద్ధులకొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం వెనక ఉన్న భూముల్లో అక్రమ తవ్వకాలు మొదలెట్టారు. కోర్టు స్టే ఉందన్న ప్రభుత్వ శాఖల హెచ్చరికలని లెక్క చేయటం లేదు. పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారు. కొండ అంచుల వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. దీంతో క్రాక్లు రావడంతో ఆలయ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. స్థానికులు, భక్తులు నేరుగా ప్రభుత్వ పెద్దలని కలిసి ఫిర్యాదులు చేసిన బుట్ట దాఖలాలే అయ్యాయి. ఆలయ భూములతో పాటు అటవీ ప్రాంతం, గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఎలాంటి అనుమతులు లేకున్నా భారీ ఎత్తున మైనింగ్ జరుగుతోంది. జిల్లాకి చెందిన ఓ ఎమ్మెల్యేకి తన సొంత బాబాయితో పసగటం లేదు. కొడవలూరు ధనంజయ రెడ్డి ద్వారా బాబాయ్ మాఫియాలోకి ఎంటర్ అయ్యారు. ఆయన నగరంలో పేరున్న ప్రజాప్రతినిధి. ప్రభుత్వ పెద్దలతో పరిచయాలున్న నేత క్వార్జ్తో కోట్లు కొల్లగొట్టి తన రాజకీయాల్లోకి అడ్డొస్తారనో ఏమో ఆ ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తోందంటూ గొంతు చించుకున్నారు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకే పెత్తనమిచ్చారట. మొత్తంగా క్వార్జ్ క్వారీలన్నీ ఆపేశారు. తవ్విన ఖనిజాన్ని టన్ను 5,000 రూపాయల చొప్పున తమకే అమ్మాలని, లేకుంటే క్వారీలు నడపలేరంటూ హెచ్చరించారు. గంపగుత్తగా సైదాపురం ప్రాంతంలోని మైనింగ్ అంతటిని తమ కుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ప్రతి నెల వచ్చే 100 కోట్ల అక్రమార్జనలో కొంత వైసీపీ పెద్దలకు చేరుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 4,500 కోట్ల రూపాయలు అక్రమంగా జరిగాయని చెబుతున్నారు. ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. మరోవైపు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలోనూ మాఫియా ఆగడాలు మొదలయ్యాయి. లీజుదారులకి ఖనిజ శాఖ అధికారులు గడువు పొడిగించలేదు. కానీ ఆ క్వారీల్లో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. దత్తలూరు మండలం నరవాడలో కడప బ్యాచ్ ఎంటర్ అయింది. ఇష్టానుసారం తవ్వకాలు సాగించి ఆ వ్యర్థాలను రైతుల పట్టాభూముల్లో వేస్తున్నారు. పట్టపగులు బ్లాస్టింగ్ చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. రైతులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల సీఎం జగన్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. మైనింగ్ అక్రమాలు జరుగుతున్న ప్రాంతంలో ల్యాండ్ అయ్యారు. కానీ బాధితుల కష్టాలను వినలేదు.
దీంతో ఆయన మైనింగ్ పరిశీలనకు వచ్చినట్టు ఉందంటూ కామెంట్స్ చేశారు. ప్రజల బాధలు తీర్చడానికి కాదన్న విమర్శలు వచ్చాయి. ఈ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ దోపిడీ దేశంలోని అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా చెబుతున్నారు. అయినా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవటం లేదు. ప్రజా ప్రతినిధులకు భయపడి అధికారులు ఆ ఛాయలకే రావటం లేదు. పదే పదే ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదంటూ జనం నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల నుంచి ఉలుకు పలుకు లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే వారి అండదండలతోనే మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందనే చర్చ సాగుతోంది.